హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దివ్య ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మటన్ మామిడికాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. నేను కొంచెం కారం, సరిపడినంత సాల్ట్ అండ్ అలాగే కొంచెం పసుపు, కారం ఎక్కువ వేసుకోలేదు, ఒక 1/2 టీ స్పూన్ కారం, కొంచెం పసుపు, సాల్ట్ మాత్రం మటన్కి సరిపడే సాల్ట్ అనేది వేసుకొని నేను బాయిల్ చేసి పెట్టుకున్నాం మటన్. ఇది 250 గ్రామ్స్ మటన్. దీనికి సరిపడే ఇంగ్రీడియంట్స్ నేను మీకు ఇప్పుడు చెప్తాను. మామిడికాయ తొక్క తీసేసి మీరు ఇలా అయినా కట్ చేసుకోవచ్చు, ఇలా అయినా పెట్టుకోవచ్చు. నేను ఒక 1/2 మ్యాంగో తీసుకున్నాను. 250 గ్రామ్స్కి 1/2 మ్యాంగో తీసుకున్నాను. అంటే పెద్ద మ్యాంగో కాదు, చిన్న మీడియం సైజ్ మ్యాంగోలు 1/2 తీసుకున్నాను. మీకు పులుపు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి, పులుపు చూసుకొని యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ బాయిల్డ్ మటనే తీసుకున్నాను. అండ్ దానికి సరిపడా 2 చిల్లీస్ అండ్ 2 మీడియం సైజు ఆనియన్స్. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. అండ్ అలాగే కారం, ఆల్రెడీ నేను కారం మటన్లో వేసాను కదా, సో దానికి తగ్గట్టుగా మిగిలిన ఒక 1 స్పూన్ ఆఫ్ కారం, ఈ ఆనియన్స్ మ్యాంగోకి సరిపడే సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూను, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్. ఈ రెండు కూడా చాలా తక్కువ క్వాంటిటీ, దీనికి అసలు ఎక్కువ మసాలాస్ అవసరం లేదు. అండ్ కొరియాండర్ లీవ్స్. మటన్ బాయిల్ చేసుకున్నప్పుడు ఉన్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ లేదు అనుకునే వాళ్ళు నార్మల్ వాటర్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ నేను పాట్ పెట్టుకున్నాను, దీంట్లో ఆయిల్ కూడా వేసి హీట్ చేస్తున్నాను. ఇది హీట్ అయింది ఆల్రెడీ. సో దీంట్లో ఇప్పుడు మనం ఆనియన్స్ అనేది వేసి ఫ్రై చేస్తున్నాం. మట్టి కుండ అనేది ప్రీ హీట్ అయింది అంటే ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. సో ఇది పాట్ ముందుగానే ఒక 2-3 మినిట్స్ బిఫోరే హీట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేదానికి, ఫాస్ట్గా ఫ్రై అయ్యేదానికి నేను సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ నేను ఆల్రెడీ మటన్లో వేసుకున్నాను కాబట్టి నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ మాత్రమే వేసుకుంటున్నాను. సాల్ట్ అనేది లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎందుకు అంటే పులుపుకి సాల్ట్ పడుతూ ఉంటుంది. సో మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకుందాం, కొంచెం మాత్రం వేసుకుందాం, ఆల్రెడీ మటన్లో వేసుకున్నాం కాబట్టి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది, లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే మన మసాలా పౌడర్స్ అన్నీ వేసేసుకుందాం. 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా వేసేసుకొని ఒకసారి ఫ్రై అయ్యించేద్దాం. దీంట్లోనే మనం మటన్ అనేది వేసేసుకుందాం. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. మటన్ వేసి ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మ్యాంగో పీసెస్ అనేది వేసేసుకుందాం. వేసేసుకొని ఒక 2 to 3 మినిట్స్ మంచిగా కలుపుకుందాం. మసాలా మొత్తం మా మ్యాంగో పీసెస్కి పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. మన మటన్ ఇది ఒక 3 మినిట్స్ అయ్యింది. సో మటన్ బాయిల్ చేసుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని నేను 1 కప్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇంకా వాటర్ పడితే మనం వేసుకోవచ్చు, ఎందుకంటే మన మ్యాంగో పీసెస్ అనేది మంచిగా బాయిల్ అవ్వాలి. నేను ఇంకొక 1/2 కప్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం బాగా ఉడకనిద్దాం. మ్యాంగో పీసెస్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. దీంట్లో ఆల్రెడీ మటన్ బాయిల్ అయింది కాబట్టి ప్రాబ్లం లేదు. మీరు కుక్కర్లోనే బిఫోరే మటన్ బాయిల్ చేయాలి అని ఏం లేదు. ఈ ప్రాసెస్, ఈ మసాలా మొత్తం కుక్కర్లో చేసేసుకొని మటన్ కూడా బాయిల్ చేసి ఆఫ్టర్ మటన్ విజిల్ తీసేసిన తర్వాత వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్లోనే ఈ మ్యాంగో పీసెస్ అనేది వేసుకొని మనం బాయిల్ చేసుకోవచ్చు. బట్ మ్యాంగో పీసెస్ అండ్ మటన్ రెండు కలిపి కుక్కర్ పెట్టకండి. అలా పెడితే పీస్ మొత్తం పుల్లగా అయిపోయి
టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో నేను దీన్ని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అనేది వదిలేస్తాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగు పట్టకుండా ఉంటుంది. పీసెస్ అనేది మంచిగా బాయిల్ అయ్యే వరకు మనం దీన్ని ఉడకబెట్టుకుందాం. 10 మినిట్స్ అయింది. మన మటన్ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. వచ్చేయండి. మ్యాంగోస్ అన్నీ కూడా మంచిగా బాయిల్ అయిపోయి స్మాష్ అయిపోయింది. సో నాకు ఈ మాత్రం గ్రేవీ కావాలి. రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ దోశలోకి కూడా చాలా బాగుంటుంది. నాకు ఈ మాత్రం గ్రేవీ కావాలి కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. మీరు ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోలేదు అనుకుంటే ఇప్పుడు ఒకసారి వేసి అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్గా మనం కొరియాండర్ లీవ్స్ అనేది వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి, వేడి వేడిగా మటన్ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి రైస్లో తింటూ ఉంటే చాలా 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 టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.